హాయ్ రా, వాట్సాప్? అరే లాస్ట్ టైం నువ్వు చెప్పావు కదా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేశాను డబుల్ అయిందని చెప్పేసి. అవునరా, క్లీన్ టైటిల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ ఆప్షన్. ఈసారి నేను కూడా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను రా. మన గురించి తెలిసిందే కదా, నా దగ్గర ఫుల్ అమౌంట్ లేదు. నో ప్రాబ్లం, ఈఎంఐలో తీసుకో. ఏంటి ల్యాండ్ మీద ఈఎంఐసా? యా, అదేలాగా? అభినందన అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంట్రొడ్యూస్డ్ ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్ ఆన్ ఓపెన్ ప్లాట్స్. నా గోల్ డిగ్రీ పాస్ అవ్వాలి. ఇప్పుడు నీ డబ్బాలో నుంచి 500 తీసుకున్నాను అనుకో, తోలు తీస్తాను. నేనన్నది ఈ తెలివితేటలు కాదు నానా. ఈ తెలివితేటలు ఏదో చదువులో చూపించుంటే కనీసం డిగ్రీ అయినా పాస్ అయి ఉండేవాడివి. నా చెప్పు. నువ్వే చెప్పు. నువ్వెందుకు పాస్ అవుతుంది ఇప్పుడు అర్థమవుతుందిరా. అది గోల్స్ నాన్న. గోల్స్ తిను. అక్కర్లేదు. అసలు ఎందుకు వద్దంటున్నావు? నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నిన్నెవరు చూసుకుంటారు? బాధ్యత అంటే బాధ్యత. ఐ లవ్ యూ. చెప్పను. అంటే ఇష్టం. ఇది కూడా నా ఇష్టంతో. అసలు డిగ్రీ ఫెయిల్ అయినోడితో నీకు లవ్ ఏంటి? వరుణ్, డిగ్రీ దొబ్బిందంటగా. చిన్నప్పుడు నన్ను హీరో అన్నావు, 25 ఏళ్ళ తర్వాత నన్ను జీరో అంటున్నావు. నాన్నలా లేడే, రాక్షసుల్లా ఉన్నాడు. ఎందుకమ్మా నేనంటే అందరికి ఇష్టం లేదు? ఆయనకేమో నేనంటే ఇష్టం లేదు, నీకేమో ప్రేమ లేదు. అసలు ఇంట్లో ఎవరికి నేను అవసరం లేదు. అవునరా, నువ్వంటే ఆయనకు చాలా కోపం. ఎంతమంది తండ్రులు పిల్లల ఫ్యూచర్ కోసం వాళ్ళ ఫ్యూచర్ని వదిలేసుకుంటారో తెలుసా? బావా, ఎందుకు డల్గున్నావు? ఏమైందని? వాడి గురించి తెలిసిందే కదా. ఏంది బావా నువ్వు? రా వెళ్దాం ఇంటికి. వాడు తిన్నాడా? వాడు తింటే తింటాడు, లేకుంటే అక్క చూసుకుంటుంది వాడి సంగతి. నువ్వు రా ముందు. పిల్లలు ఎప్పుడు ఆకలితో ఉండకూడదు, ఇల్లు అప్పుల్లో ఉండకూడదు. కావాల్సింది ఏమైనప్పుడు బాధ వస్తుంది కదా. తిట్టాడు, అయినా ఎవరు తిట్టింది? నా కొడుకేగా. వాడే తెలుసుకుంటాడులే. నువ్వు తిన్నావా? నేను తినలేదు బావా. నువ్వు పో, నేను వస్తా. అలా వెళ్ళేసి వస్తా. సరే బావా. వాడు తిన్నాడా? వాడు తిన్నాడా? వాడు తిన్నాడా? అయినా ఎవరు తిట్టింది? నా కొడుకేగా. నా కొడుకేగా. నా కొడుకేగా. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఈ సంతోషం నా 25 ఏళ్ల జీవితం. రే, హాల్ టికెట్ రా. పెన్. ఎగ్జామ్ బాగా రాయ్. ఈసారి ఎలాగైనా పాస్ అవ్వాలి. మీ నాన్న వెయిట్ చేస్తున్నాడు.
ఓయ్ యాక్చువల్లీ మొన్న జరిగింది. ఇక్కడ నుంచి వెళ్ళిపోవా? హా? ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. అది కాదు, ఒకసారి నేను చెప్పేది ఇక్కడి వింటే నుంచి వెళ్ళిపో ప్లీజ్. ఇక్కడ నుంచి వెళ్ళిపో. నాన్న నాన్న ఓ ఏం కావట్లేదేంటి? నాన్న ఎగ్జామ్ టైం అయిపోతుంది. నాన్న అనవసరంగా పెట్రోల్ తీసాను రా. నాకంటే బండే ఎక్కువ నీకు? నాకంటే బండే ఎక్కువ. ఏ ఆటో సార్ 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 లిఫ్ట్ సార్ సార్ ప్లీజ్. సార్ 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 లిఫ్ట్ సార్ ప్లీజ్ సార్ 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 పిల్లడు ఎగ్జామ్ సార్ 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 ప్లీజ్ సార్ సార్
సార్ లిఫ్ట్ సార్. ఎగ్జామ్ సెంటర్ త్వరగా పోనీ బాబు, త్వరగా పోనీ, త్వరగా పోనీ కొంచెం ఫాస్ట్గా. బాబు ఎగ్జామ్ ఉంది బాబుకి, కావాలంటే డబ్బులు తీసుకో బాబు. త్వరగా పోనీ, ఫాస్ట్ పోనీ. డబ్బులు లెక్కేసుకోవడం తప్పు కాదమ్మా. కొడుకు మీద పెట్టి డబ్బులు లెక్కేసుకోవడం తప్పు. ఆపు త్వరగా రా, పద వెళ్ళు. ఏమైంది? సారీ నాన్న. ఫెయిల్ అయ్యాంటగా. నీకెవరు చెప్పారు? ఎదల గురించే చెప్తూనే ఉంటారు. ఒక అమ్మాయిని చూశాను రా, బాగున్నావు అన్నదిరా. అబద్ధం చెప్పింది. చెప్పు, ఎవరో ఒకరు చెప్పండి. చెప్పు, అది చెప్పు, చెప్పుతో కొడతా. నచ్చింది గర్ల్ ఫ్రెండ్ ఏంట్రా? ఇలా చదువు లేదు కానీ
డ్యాన్సులు వేస్తున్నాడు డ్యాన్సులు. రేపటి కోసమా? రేపటి కోసం